నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కొనిదెల చిరంజీవి మెగాస్టార్ తెరపై అతని బొమ్మ చూడ్డానికి వేచి చూసిన కళ్ళు కథలుగా చెబుతాయి. చిరంజీవి అంటే ఏంటో టికెట్ల కోసం క్యూలో నిలబడి అలసిన కాళ్ళు, తెగిన చెప్పులు, చిరిగిన చొక్కాలు, తన వల్ల కాలగర్భంలో కలిసిపోయిన రికార్డులు, కొత్తగా పుట్టుకొచ్చిన సంచలనాలు పూసగుచ్చినట్లు వివరిస్తాయి. మాస్ మానియాకు మీనింగ్ ఎవరో థియేటర్ల ముందు ప్రతిష్ఠించిన కటౌట్లు, ఇష్టంగా తలలు బద్దలు కొట్టుకున్న కొబ్బరికాయలు, ప్రేమతో ఒళ్ళు కాల్చుకున్న హారతి కర్పూరాలు విపులంగా వర్ణిస్తాయి. మెగాస్టార్ అనేది ఎందుకో చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కటి నేర్చుకునే వెళ్లారు. కానీ చిత్రసీమకే కొత్త పాఠాలు నేర్పాడు చిరంజీవి. మాస్ సినిమా అర్థం మార్చి కమర్షియాలిటీని హైవే ఎక్కించిన హీరోయిజం చిరంజీవి సొంతం. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగిందని సంబరపడుతున్నాం, కానీ ఆ ప్రయాణానికి తొలి అడుగు వేసిన వాడు చిరంజీవి. తెలుగు సినిమాకు తొలి 5 కోట్ల రూపాయల వసూళ్లు, తొలి 10 కోట్ల అంకెలు చూపించింది చిరంజీవి. కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరో చిరంజీవి. స్టార్డంలో, ఫ్యాన్ ఫాలోయింగ్లో బాలీవుడ్ హీరోలకు మన వాళ్ళు ఏమాత్రం తీసిపోరని నిరూపించిన వాడు చిరంజీవి. పాటలు వస్తున్నాయంటే సీట్ల నుంచి పారిపోయే సిగరెట్ బ్యాచ్ కాళ్లకు సంకెళ్లు వేసి కళ్ళన్నీ వెండి తెరకే అంకితం చేయించి తన స్టెప్పులతో తెలుగు సినిమాని ఎన్నో స్టెప్పులు పైకి ఎదిగేలా చేసిన హీరో చిరంజీవి. తెలుగు సినిమాని చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని రెండుగా విడగొట్టి చూస్తే చిరు రాకతో సంభవించిన విప్లవాత్మక మార్పులు అర్థమవుతాయి. తాను ఎదగడమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని సైతం ఎదిగేలా తోడ్పాడు అందించాడు చిరు. చిరును చూసి మనం కూడా హీరోలు అయిపోవచ్చు అని ధైర్యం తెచ్చుకొని హీరోలు అయిపోయి స్టార్డంని సంపాదించుకున్న వాళ్ళు ఎందరో. ఆ హీరోల వెనుక ఉన్న అదృశ్య హస్తం చిరంజీవినే. మెగా కుటుంబం అని కుళ్ళుకుంటారు, కానీ ఆ కుటుంబం చిత్రసీమకు దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలిచిన సంగతి ఎవరూ మర్చిపోకూడదు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న తలపు చిరుని మరింత ప్రత్యేకంగా నిలిపింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా చేసిన సేవ కరోనా సమయంలో చిత్రసీమనంతటిని సంఘటిత పరిచి ఆదుకున్న విధానం అభిమానులకు ఎప్పటికీ గుర్తే. చిరు అందరివాడే, కానీ అందనివాడు మాత్రం కాదు. సాధారణంగా చిరంజీవి లాంటి వ్యక్తుల్ని కలుసుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వస్తూ ఉంటుంది, కానీ చిరు అందరికీ అందుబాటులో ఉంటాడు. జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం చిరుని కలుసుకోగలరు. తనని ఎవరు కలిసినా పేరు పేరున పలకరించే వ్యక్తిత్వం, అన్నయ్య అంటూ అభయ హస్తం అందివ్వగలిగే మనస్తత్వం చిరుని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. చిత్రసీమలో ఇన్నేళ్లైనా మెగా కిరీటం ఆయనదే. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా, ఈ తరం హీరోలు ఎన్ని 1000 కోట్ల సినిమాలు తీసినా చిరు బ్లాక్ బస్టర్ సినిమాల ముందు దిగుదుడుపే. చిరుని ఎంతో మంది ప్రేమించారు, ప్రేమిస్తూనే ఉంటారు. ఆఖరికి తనని ద్వేషించిన వాళ్లకు సైతం ప్రేమని పంచిపెట్టగలడం చిరుకి మాత్రమే సాధ్యం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్రసీమలోకి వచ్చి తన చరిత్ర తానే రాసుకొని ఎంతో మందికి బ్యాక్ బోన్గా నిలిచారు చిరు. ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టారే. భవిష్యత్తులో ఎంతమంది హీరోలు వచ్చినా చిరుని రీప్లేస్ చేసే శక్తి ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు, ఒకడే మెగాస్టార్.